చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఇంతకుముందు చేసాము అప్పుడు సన్నగా వేయలేదు. ఇంతకుముందు వీడియోలో ఇవి ఉంటాయి మీకు. ఇక్కడ ఒక కబోర్డు, ఇదో కబోర్డు. పాత వీడియోలో మీకు ఇది చూపించాను. ఇప్పుడు దీనికి సన్మైక్ అన్నది వేస్తున్నాం. ఆల్రెడీ డోర్లకి అన్నది అంటించాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం సన్మైక్ అంటిస్తాం ఫ్రేమ్కి. ఎక్కడ ఖాళీ లేకుండా కరెక్ట్గా మూవ్ చేసి అంటించాం. ఈ విధంగా మొత్తం సన్మైక్ అంటించుకున్నాం. ఈ ఫ్రేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో ఫ్రేమ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ డోర్లు ఇగో మనకు డోర్లు ఈ విధంగా వచ్చాయి. ఈ డోర్లు సైడ్ కూడా చూస్తున్నారు కదా. ఈ గమ్ము మచ్చలో క్లీన్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ క్లీన్ చేస్తున్నాం. ఇది ఇంకొకటి. ఆ గమ్ము మచ్చలను మనం టర్పంటైల్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. నేను మొత్తం డోర్లు బిగించా చూపిస్తాను. ఇక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తానికి కబోర్డ్ బిగిస్తాం. బిగించిన తర్వాత ఈ విధంగా తయారైంది. మీకు ఓల్డ్ పిక్ కూడా పెడతాను. ఓల్డ్ పిక్ ఏ విధంగా ఉండేదో చూపిస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ మనం వీడియో చేసాం. మీరు మన వీడియోలు చూసుంటే తెలుస్తుంది. ఫైనల్గా సన్మైక్ వేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది మనకి లుక్. ఇది మనం గోడి ఫ్రేమ్ అన్న పాల ఫ్రేమ్ చేసాము. అది మామూలు సిమెంట్ పలక. ఇదంతా సిమెంట్ పలక. ఈ సిమెంట్ పలక మీద ఓన్లీ ఫ్రేమ్ వేసి చేసాము. ఇది అంగుళన్నర సైజ్ వస్తుంది మనకి. ఈ విధంగా చూసారు కదా ఏ విధంగా ఉందో. కబోర్డ్ అంతా లెవెల్గా ఉంటుంది. మొత్తం 2 చేసాము. దీన్ని నీట్గా తుడిసిన తర్వాత ఈ విధంగా ఉంది. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇది పెద్ద కబోర్డు. మన కబోర్డ్కి ఇక్కడ గ్రూలు అన్నది పెట్టుకుంటే బాగుంటుంది. చూసారు కదా గ్రూలు. ఇదే గ్రూ. ఇది చుట్టూ లెవెల్గా ఉంటుంది మనకి. ఈ విధంగా ఉంటుంది. మీరు సైడ్ చూస్తే ఇది సిమెంట్దే. మీకు డోర్లు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇవన్నీ సిమెంట్తో పోసిన పలకలు ఇవి. దానిపై మనం ఇంకో ఫ్రేమ్ చేసి పాల ఫ్రేమ్ చేసి బిగించాం. చూసారు కదా ఫ్రేము. ఈ విధంగా ఫ్రేమ్ చేసి బిగించాం. మొత్తం చూపిస్తాను. చూసారు కదా, మొత్తం ఇది లాంగ్ పెద్ద కబోర్డు. మన డోర్లు వేయగానే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.